రేయ్ రేయ్ ఇంత జరిగినా నువ్వు మారలేదు కదరా. నీలాంటి వాళ్ళ వల్లేరా ఎవరిని చూసినా భయపడి దాక్కోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఇదే కదరా కారణం. వద్దురా రేయ్ వద్దురా రేయ్ రేయ్ వద్దురా రేయ్ రేయ్ దాన్ని తగలబెట్టద్దురా. అది అయ్యగారిదిరా. ఎవరైతే నాకేంటి నా మాట వినరా. దాన్ని తగలబెట్టద్దురా. రేయ్ రేయ్ అది డాక్యుమెంట్ రా. వద్దురా తగలబెట్టద్దురా. చెప్పు. నీకంతా చెప్పేస్తాను రా. ఆ అమ్మాయిని ఎలా చంపానో చెప్పేస్తాను రా. ఏంట్రా ఏం కావాలరా? ఇప్పుడు చెప్పు. ఆ రోజు అయ్యగారింట్లో రైడ్ అని డబ్బంతా నాకు ఇచ్చారు. కడప నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అయ్యగారి దగ్గర డబ్బంతా తీసుకుని బ్రోకర్ కృష్ణ ద్వారా ఒక ఫిగర్ని తీసుకుని కడప నుంచి బయలుదేరాను. దారిలో ఒక ఊర్లో లాడ్జ్లో దిగాను. అప్పుడు ఓపెన్ ది డోర్. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ఎవరు లోపల? హలో, ఎవరున్నారు లోపల? తీయండి, తలుపు తీయండి. వస్తున్నా. తీయండి, తలుపు తీయండి. వస్తున్నాను కదా. నీ పేరేంట్రా? నా పేరు నీకెందుకు? ఇదే వస్తే నా పెళ్ళాం. ఇంకా ఎన్నాళ్ళరా ఇదే చెప్తారా? నీ పెళ్ళాన్ని 2 సార్లు నేను తిరుపతిలో అరెస్ట్ చేశాను. అవును, డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నాను. మధ్యలో నీకేంటి? మీద చెయ్యేసావో బాగోదు. చెయ్యేస్తే ఏం చేస్తావురా? తలుపేరా. లోపల ఏమేమి దాచారో ఎత్తకండ్రా. అసలు వీడు పోలీసుల్ని కొడుతున్నారా? పోలీసు డబ్బు ఎంత కావాలో తీసుకెళ్ళు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయొద్దు, జాగ్రత్త. అసలు నీకు బుద్ధి ఉందారా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఏంట్రా ఏం చేస్తావురా? పోతే నీ పని పోద్ది, లేదా నీ ప్రాణాలే పోతాయి. ఎవరు ప్రాణాలు పోయేది? నిన్ను మేము గొడవ పెడితే మంత్రికి ఫోన్ చేసి మమ్మల్ని ఇడిపించమని చెప్తావు కదా? ఎరా మేము భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలా? నిన్ను ఇక్కడే చంపి పారేస్తాను. చూడండి, బ్యాగ్ లో చాలా డబ్బులు ఉన్నాయి. ఏంట్రా ఇది? ఎక్కడ కొట్టేశావురా? ఎవర్రా నువ్వు? నక్సలైట్ వా లేక దొంగవా? చెప్పరా. వద్దు పోలీసు, ఇందులో ఎంత కావాలో తీసుకో, కానీ ఈ గొడవ ఇంతటితో వదిలేయ్యా. చెప్పేశాడు రా. తీసుకో, తీసుకొని బండ్లో పెట్టే బ్యాగ్. చెప్పేది విను. తప్పు చేస్తున్నావు పోలీసు. తప్పు నువ్వు చేసి తప్పు నేను చేశానంటావా? చంపేస్తాను. హెడ్ అయ్యా, చూసుకోరా. డబ్బు తీసుకెళ్ళా. డబ్బు తీసుకెళ్ళరా. బ్యాగ్ తీసుకెళ్ళదు. సార్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. ఏంటా సమస్య? అభిరామి లాడ్జికి మీ పోలీసులు రైడ్కి వచ్చి డబ్బంతా పట్టుకెళ్ళిపోయారు సార్. ఏంటి రైడా? చెప్తే అర్థం కదా, రైడ్ సార్. సార్ ఏంట్రా సౌండ్ పెంచుతున్నావు? ఎవరా నువ్వు? సార్ అభిరామి లాడ్జికి మీ వాళ్ళు రైడ్కి వచ్చి డబ్బు డాక్యుమెంట్లు పట్టుకెళ్ళిపోయారు సార్. సార్ పెద్దవాళ్ళ వ్యవహారం సార్, పొలిటికల్ మ్యాటర్. డబ్బు ఎంత కావాలో చెప్పండి సార్, ఇక్కడే మాట్లాడుకుందాం. పిచ్చారా నీకు? ఎవరా రైడ్కి వచ్చింది? మీ ఎస్ఐ సార్. ఈ ఊరికి 2 ఏళ్లుగా నేనేరా ఎస్ఐ. ఉదయం నుంచి టీ కూడా తాకుండా ఇక్కడే కూర్చొని. ఎవరా రైడ్కి వచ్చింది? నీనా?
నీనా! ఇక్కడ డబ్బు సేఫ్టీగా ఉంటుందా? ఇదే సేఫ్టీ అయిన చోటు. రైల్వే స్టేషన్ లాకర్ రూమ్లో డబ్బులు పెడతారని ఎవ్వరూ అనుకోరు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు మనం షేర్ చేసుకుందాం. ఇప్పుడొద్దు. ఈ పాటిగా రవి మనల్ని వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ మనుషులే వాడిని డబ్బు ఎత్తుకుపోయాడని చంపేస్తారు. అందువల్ల సమస్య మనకి ఓవర్ కాదు. కృష్ణకి నేనెక్కడున్నానో తెలుసు. సో నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఫోన్ చేస్తే మీరు రండి. సరే, అయితే లాకర్ కి రిసిప్ట్ నీ దగ్గరే ఉంచుకో. ఓకే.